డీజిల్ పంపులు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ 100% లేదు. ఆ ఉన్న చోట కూడా రైతులకు దే గివ్ ఓన్లీ 6 to 8 hours ఇస్తారు, 6 to 8 hours. ఇంకా కొన్ని చోట్ల డీజిల్ పంప్స్ ఉంటాయి, మన దగ్గర అసలు 24/7 ఫ్రీ పవర్ ఉంటాయి. సో అట్లా వీరందరూ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం మొదలు తీసుకుంటాం. మేబీ యంగెస్ట్ స్టేట్ బట్ బెస్ట్ స్టేట్ గా మనం దాన్ని ట్రై చేయగలుగుతాం. ఐటీలో ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలియదు కాదు. ఈవెన్ బెంగళూరులో కూడా గ్రోత్ రేట్ లో మనం బెంగళూరు కూడా బీట్ చేసినాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లో కానీ ఐటీ జాబ్ క్రియేషన్ లో మనము బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసినాం. సో అట్లా అనేక సెక్టర్స్ ఉన్నాయి. ఈ సెక్టర్ ఆ సెక్టర్ కాదు, ఈవెన్ హెల్త్ సెక్టర్ లో కూడా మదర్ మోర్టాలిటీ రేటు, చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తూ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎప్పుడో 12th 13th ప్లేస్ లో ఉండేవాళ్ళం. దాన్ని తగ్గించి మనం 3rd ప్లేస్ వచ్చినాం. మనకంటే ముందు తమిళనాడు, మహారాష్ట్ర ఉండే. బీఆర్ఎస్ ఉంటుంటే ఈ పార్టీకి నెంబర్ 1 అయి ఉండేవాళ్ళు. సో అట్లా మేము స్లోగా పనిచేస్తూ నెంబర్ 3కి తెచ్చాం హెల్త్ సెక్టర్ లో. ఎవ్రీ సెక్టర్ అట్లా పనిచేస్తూ అద్భుతంగా ముందుకు పోయాం. బట్ ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎంతసేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మనం ఇది ఈ కమిషన్ చేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెగిటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. బట్ వీళ్ళకి ఆ ఆలోచన ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రం. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఫీడ్బ్యాక్. సరే, కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడమన్నారు, అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు చెప్పలేదు. 5-10 minutes వచ్చారు, ఇంతమంది మా సోదరి మనులు వచ్చారు. I can't test your patience, so I'll finish in 10 minutes. సో కాళేశ్వరం విషయానికి వచ్చారు. కాళేశ్వరం పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం భూలేశ్వరం అయిందని, ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 kilometers టనలు, 1,531 kilometers గ్రావిటీ కెనాలు, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. Beauty of Kaleshwaram is manchi good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi వర్షపాతం. When you have a good rainfall, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు, ఎక్కడైతే సిరిసిల్ల దగ్గర మిడ్ బానేరు ఉంటుందో, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You will operate the motors and pumps of Kaleshwaram from mid baner itself. You don't operate from Elapalli and you don't operate from Kaleshwaram, Medigatta. You will operate from mid baner itself. 50% system ఏ నడుస్తుంది. బట్ ఆయకట్ 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తుంది. గుడ్ ఇయర్. యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీల్ ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్. అదే విధంగా 37 లక్షల ఎకరాలు సాగునీరు. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇట్లా ఏం జరిగింది యాక్చువల్గా? అన్ఫార్చునేట్లీ
3 barrages అని చెప్పాను. Before 3 barrages, all the 15 reservoirs with a capacity of 141 TMC. 141 TMC ల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, the biggest reservoir with 50 TMC capacity. 50 TMC capacity. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. నాకు చెప్తాం మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కంట దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2 ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు, అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అని. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా, ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా, ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినారా, ఒక కాలువ ఏమైనా తవ్వారా? మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడైనా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా? ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు, ఎక్కడి నుంచి పండింది? ఆల్ దిస్ ఇస్ డన్ బై BRS గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 10 years. సో కాళేశ్వరం బాగాలేదు. నేను ఇందాక చెప్పినది, ఇన్ ఏ గుడ్ ఇయర్ we'll operate pumps and motors from mid-Maner. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక they have operated from mid-Maner. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్-మానేర్ లో మోటార్ వస్తుంది మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్ కి, అన్నపూర్ణలో మోటార్లు వస్తుంది సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్ కి వస్తాయి, రంగనాయక్ సాగర్ లో మోటార్లు వస్తుంది మల్లన్న సాగర్ కి, మల్లన్న సాగర్ లో మోటార్ వస్తుంది కొండపోచమ్మ సాగర్. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పడుతుంది. బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ లేదు, నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండ మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తుంది. ఆల్ యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా ఆల్ ద సిస్టమ్ ఇస్ ఇంటాక్ట్. సో 3 బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్ సుందిల్లా, దెన్ అన్నారం, దెన్ మేడిగడ్డ. సుందిల్లా ఈజ్ ఇంటాక్ట్, అన్నారం ఈజ్ ఇంటాక్ట్. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగాడు, మేడిగడ్డ లాగా సుందిల్లా అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాడు. నేను ఉత్తమ్ ఏం చెప్పిన ఆన్సర్, నో దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి. ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 పియర్స్, పిల్లర్ల మధ్య ఉండేది గేట్. దేర్ ఆర్ 7 బ్లాక్స్, 85 పియర్స్, 84 గేట్స్. సో ఈ 84 గేట్స్ ఆర్ ఇంటాక్ట్. 85 పియర్స్ లో 3 పియర్లు కుంగినాయి కంటే, అది సంఖ్య, ఇది కూలి కూడా పోలేదు, కుంగినాయి 3 పిల్లలు కుంగినాయి. అవుట్ ఆఫ్ 85, అవుట్ ఆఫ్ 84 గేట్స్ 85 పియర్స్. 85 పియర్స్ లో 3 పియర్స్ కుంగినాయి ఇన్ బ్లాక్ 7. NDSA రిపోర్ట్ అంటే వాట్ NDSA సెడ్, మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 బ్లాక్స్ 6 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని NDSA చెప్పింది. వాడేమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలేదు, గోబల్స్ ప్రచారానికి పాల్పడతారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన,
మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి, పెద్దవాగు ప్రాజెక్ట్ సంగతి ఏంటి? మొత్తానికి ప్రాజెక్టే వాష్ అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ 99.5% is intact. Only 3 piers has sunk. ఆ 3 పిల్లర్లను 7th బ్లాక్ రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయి ముచ్చటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఈస్ ఓన్లీ 94,000, 93,850. దే సే 1,00,000 కోట్ల కుంభకోణం. The expenditure incurred itself, it is 93,850. Out of that, 99.5% is intact. ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలే ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉండే, నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడినాడు. నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నాడు